అది ఇవ్వడం. కానీ మనం ఏం చేస్తామంటే మన మన కంటికి మన మనసుకి ఏది నచ్చితే అది మనకు అదే మంచిది అనిపిస్తుంది ఆ టైంలో. అందుకని మనం ఏమంటామంటే నాకు ఇది కావాలి, ఇదే మంచిది ప్రభు, ఇవ్వు అని ప్రార్థన చేస్తాం. కానీ అలా ప్రార్థన చేసే కంటే మనం దేవా నీ చిత్తం అయితే అదే చాలు నాకు అని మనం ప్రార్థన చేసి మరి నీతి విషయంలో మనం ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ మంచి బ్రతుకు కంటే మనం దేవుని దగ్గర ఇప్పుడు నీతిగా బ్రతికితే మనం దేవుని దగ్గర యుగ సంతోషించే ఆ అవకాశాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము నీతి విషయంలో మనము ఆశ కలిగి ఉండాలి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5లో ఎప్పుడు కూడా ఉంటుంది, మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద శోధనలు వస్తాయి, ఇది అసలు తట్టుకోలేము అని. అలాంటప్పుడైతే నేను ఒకటే నన్నైతే కొందరు చాలా భయపెట్టిస్తాను, నీ సంగతి నేను చూసుకుంటానంటే నేను ఒకటే ప్రభు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా తండ్రి, నా ఆశ అయితే అది కాదు ప్రభా, నన్ను తప్పించే బాధ్యత నీదే అని ప్రార్థన చేసుకుంటాను. అది ఎలాగో అలాగా వెళ్ళిపోతుంది. ఇంకొకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7లో ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. అంటే మనం అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. మనము అడుగుడి అన్నవి అన్నీ అడగకూడదు, అలాగని మనం అడగకుండా కూడా ఉండాలి. ఎందుకంటే మనుషులం కాబట్టి మనం అడుగుతాం, చాలా విసిగిస్తూ ఉంటాం కదా దేవుని కొన్ని విషయాలలో. కానీ అది మనకు మంచిది కాదని చాలా దేవుడు లేట్ చేసి ఉంటారు కానీ వినాం, మనం అడుగుతూనే ఉంటాం. తర్వాత అర్థమైతే దేవుడు ఎందుకు ఇయ్యలేదు అని. కానీ అడిగేది మనము మంచిదే అడగాలి. మంచిది అని మనకు తెలియదు కాబట్టి దేవా నీ చిత్తము జరిగించమని అడగాలి. అంతేగాని మనల్ని కష్టపెట్టిందని దుఃఖ పెట్టిందని వాళ్ళని శపించి తిట్టి, ఇప్పుడు యోసేపు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, వాళ్ళ అన్నయ్య వాళ్ళు చివరిగా ఆయన మంచి పొజిషన్లో వచ్చినప్పుడు దొరికినప్పుడు మీరు నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టిండ్రు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని అనుకోవచ్చు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనకు ఈగో హట్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని ఫస్ట్ కావాలి, మనకు తెలుసు దేవుడు ఒప్పుకోవడం, అయినప్పటికీ పని చేసిన తర్వాత దేవా సారీ తప్పైంది అని అంట. అది చెప్పే కంటే వాళ్ళని దేవునికి అప్పచెప్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీతి విషయంలో ఆశ కలిగి ఉండాలి. అలాగే మన జీవితాన్ని దేవుని చేతులతో నడిపించాలని అడగాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేస్తున్నాం.